హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో టాపిక్తో మేము ముందుకు వచ్చాను నేను. సో మనం చాలా వరకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లలో మాయిశ్చరైజర్ కూడా వన్ పార్ట్ ఆఫ్ అండి. మన స్కిన్కి ప్రొటెక్షన్ ఇవ్వడంలో మాయిశ్చరైజర్ మంచిగా వర్క్ చేస్తుంది. చాలామందికి మాయిశ్చరైజరు ఎలా పట్టించుకోవాలి, దాని ఉపయోగాలు ఏమి, ఎందుకు పట్టించుకోవాలనే కారణాలు అయితే తెలియవు. దీన్ని గురించి ఈరోజు చెప్పబోతున్నాను. మాయిశ్చరైజర్ ఎందుకు ఉపయోగించాలనేది ఫస్ట్ చెప్తాను. మాయిశ్చరైజర్ మన స్కిన్ అనేది డ్రై అవ్వకోకుండా, ఎవాపరేట్ అవ్వకోకుండా, స్కిన్ పగలకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి. సో మాయిశ్చరైజర్ వల్ల తెల్లగా అవుతారనేది ఉండదండి. సో మాయిశ్చరైజర్ క్రీమ్ వచ్చేసి జస్ట్ ప్రొటెక్షన్ అంతే. అంటే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ చేస్తుంది అంతే తప్ప, కానీ దీనివల్ల తెల్లగా అవుతారనేది ఉండదు. సో వేరే ఉంటాయి. కానీ ఈ మాయిశ్చరైజర్ వల్ల మన స్కిన్ పైన మార్క్స్ పడుకోకుండా, అంటే ఎక్కువ మన లేయర్స్ పడుకోకుండా, మనకి బ్రా లేయర్స్ పడుతూ స్కిన్ మార్క్స్ పడుతూ ఉంటుంది. మీరు అలాంటి ప్లేస్లో మన స్కిన్కి అప్లై చేసుకొని ఇన్నర్స్ వేసుకుంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. మార్క్స్ ఏవి పడవు. సో చలికాలంలో కానీలే, ఎండల కాలంలో కానీలే, ఇంట్లో ఉన్నా కూడా ఈ క్రీమ్ని పట్టించుకోవాలండి. మాయిశ్చరైజర్ బెనిఫిట్ అదే అండి. స్కిన్ని ప్రొటెక్షన్ చేస్తుంది. స్కిన్ని వైట్ అవ్వడానికి అయితే యూజ్ అవ్వద్దు, చాలా వరకు చెప్తున్నానండి. సో ఈ క్రీమ్ని కూడా మీరు నైట్ పట్టించుకోవచ్చు, డే టైం పట్టించుకోవచ్చు. కానీ చాలా వరకు కొంతమంది చెప్తుంటారు, స్కిన్ ప్రాసెస్లో చాలా వరకు ప్రాసెస్ చెప్తుంటారు. ఫస్ట్ సీరము, మళ్ళీ మాయిశ్చరైజరు, మన సన్ ప్రొడక్షను, తర్వాత ఫౌండేషన్లు, ఇవన్నీ చెప్తూ ఉంటారండి. స్కిన్కి ఇన్ని పట్టించాలా అని జనాలకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సో నాకు తెలిసింది చెప్పబోతున్నాను. డే టైం వచ్చేసి సన్ ప్రొటెక్షన్ పట్టించుకోండి, నైట్ టైం వచ్చేసి మాయిశ్చరైజర్ పట్టించుకోండి. ఈ రెండు స్కిన్ ప్రొటెక్షన్ వే ఇచ్చి మన స్కిన్ని కాపాడుతూ మన స్కిన్ డల్ అవ్వకుండా ఉపయోగపడతాయండి. మాయిశ్చరైజర్ యొక్క ఉపయోగాలు ఇవే అండి. చాలా వరకు దీని గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తున్నాము. ఖచ్చితంగా తెలుసుకొని పాటించండి, అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.